హాయ్ అండి, నా పేరు రాధ. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ పర్సన్తో రీయూనియన్ ఉందా లేదా ఒకసారి చూద్దామా? నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క పేరు, మీ పర్సన్ని ఒకసారి ఊహించేసేసుకోండి. మీ పర్సన్ని నేమ్ 5 టైమ్స్ ఒకసారి తలుచుకోండి, లేదా 5 టైమ్స్ ఇలా చిటికలు వేయండి. మా యూవర్స్ యొక్క పర్సన్తో మా యూవర్స్కి రీయూనియన్ ఉందా? మా యూవర్స్ యొక్క పర్సన్తో మా యూవర్స్కి రీయూనియన్ ఉందా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పేది నేనేమైనా చెప్పించేది మీరు. కార్డ్స్ అన్నీ పట్టుకుతున్నాయి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీరు చిటిక వేయండి. మీ పర్సన్ 5 టైమ్స్ కలుసుకోండి, 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. మీరు లైక్ చేయండి. మీకు రెజనేట్ అవుతుందండి ఈ రీడింగ్. చిన్న లైక్ ద్వారా మీ ఎనర్జీస్ నాకు వచ్చేసేసేయండి ప్లీజ్ అండి. చిన్న లైక్, చిన్న కామెంట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూవర్స్ ఒక పర్సన్తో మా యూవర్స్కి రీయూనియన్ ఉందా? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. దయా 8 of Pentacles, 7 of Pentacles, Knight of Swords, 2 of Swords, 3 of Swords. Bottom of the deck, Queen of Cups, the World. Okay. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ది వరల్డ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ టైం ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఈ రిలేషన్లో మీరు మదర్లా వాళ్ళకు చాలా కేరింగ్, చాలా లవింగ్, అమ్మలా చూసుకునటము, తనను చాలా మీరు ప్రేమించారండి. తనకెంతో రెస్పెక్ట్ ఇచ్చారు. తన విషయంలో మీకు సాక్రిఫై అయ్యానండి. ఇవ్వటమే, గివింగ్ తప్ప తీసుకునటం ఏమీ లేదు. మీరు ఇవ్వటమే తప్ప తీసుకునటం ఏమీ లేదండి. తన విషయంలో చాలా అలసిపోయారండి. మీరు చూస్తున్న మా యువర్స్ ఎవరో చాలా అలసిపోయారు. మీరు ఇవ్వటమే కానీ తన నుంచి ఏది రాలేదండి. మీరు 100% ఇస్తే తన దగ్గర నుంచి కనీసం 10% కూడా మీకు లవ్ రాలేదండి. బట్ ఈ విషయంలో మీరు చాలా అలసిపోయి ఉన్నారు. ఈ విషయానికే మీరు హార్ట్ బ్రేక్లో ఉన్నారండి. 3 of Swords, చాలా బాధపడుతున్నారు. ఇవ్వటమే కానీ తీసుకునటం లేదు. తనకి ఎంతో కేరింగ్, తన పట్ల ఎంతో ప్రేమ, ఎంతో అమ్మతత్వము. తన నుంచి మీకు ఏది లేదండి, మీకు హార్ట్ బ్రేక్ తప్ప. 8 of Pentacles అండి. మీరు అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి. మీరు చాలా లవ్, కేరింగ్, మనీ పరంగా అన్ని విధాలుగా మంచి పర్సన్ అండి. మీరు చాలా అందంగా ఉంటారు. మీకు పెట్స్ ఉండొచ్చండి. మీకు గ్రోత్ కూడా, మీ కెరియర్లో మీ గ్రోత్ కూడా బాగుందండి. బట్ ఈ పర్సన్ విషయంలో చాలా అలసిపోయి ఉన్నారండి. మీరు ఇప్పుడు మీరు చాలా మారారండి. ద ఎంపరర్లా ఉన్నారండి. తన గురించి మీరు పెద్దగా పట్టించుకున్నట్లేదు. మీ హెల్త్ పైన, మీ బాడీ పైన మీరు కాన్సన్ట్రేషన్ పెంచారండి. మీరు ఈ మధ్యకాలంలో చాలా 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 ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి వచ్చారండి మీరు. సో నైస్. అయినా సరే 7 of Pentacles అండి. మాకు గ్రోత్ ఉంటుందా ఉండదా? ఈ పర్సన్తో రీయూనియన్ అవుతుందా అవ్వదా? బట్ మీకు మీరు ఇలా ఉన్నా కూడా ఈ ఎనర్జీలో ఉన్నారండి. మళ్ళీ పైకి మాత్రం మీరు ఇలా ఉన్నారు. బట్ లోపల మటుకు గ్రోత్ అవుతుందా అవ్వదా? ఇంత రిస్క్ చేశాను, ఇంత హార్డ్ వర్క్ చేశాను, ఇంత లవ్ ఇచ్చాను, ఇంత టైం ఇచ్చాను, ఇంత కేరింగ్ ఇచ్చాను,
ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయ్యారు, బట్ చూడ్డానికి ఇలా ఉన్నారు కానీ లోపల మాత్రం ఇలా మీరు ఎదురు చూస్తూనే ఉన్నారండి మీ పర్సన్ కోసం. కానీ సో 3 ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, తప్పకుండా ఈ పర్సన్ వస్తారండి మీ లైఫ్లోకి. తన ఆలోచనలు వేగవంతంగా ఉన్నాయి, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. డెఫినెట్గా 100% షూర్ అంటే వస్తారు. తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, మిమ్మల్ని చూస్ చేసుకున్నారండి. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. తన కెరియర్లో ఇంకో వేరే దాని మీద కూడా ఉందండి, బట్ అది వర్క్ కానీ తన ఫ్యామిలీ కానీ ఉండొచ్చండి. బట్ మీకోసమే ఆలోచిస్తున్నారు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. తను ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి, వెయిట్ చేస్తున్నారండి. ఈ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్ అయి ఉండొచ్చండి. మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారేమో. తన ఆప్షన్ ఉన్నాయండి తనకి, బట్ మీకోసం ఎదురు చూస్తున్నారు, మీకోసమే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి. తన ఆలోచనలోనే ఉన్నారు. మూమెంట్ మాత్రం ఇప్పుడు లేదు, బట్ తప్పకుండా మటుకు మీతో రీయూనియన్ అవుతుందండి. త్రీ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. 3 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. తను పెంటికల్స్ పైన వర్క్ చేస్తున్నారండి. తన కంటికి మీరు చాలా అందమైన రాణి, అఫిషియంట్, మదర్ నేచర్. మీరు చూస్తున్న జెండర్ని బట్టండి, తీసుకోవాలండి మీరు, మేల్ అయినా ఫీమేల్ అయినా. తన పెంటికల్స్ పైన ఉన్నాయండి తన ఆలోచనలండి, బట్ ఖచ్చితంగా మటుకు మీతో రీయూనియన్ అవుతుందండి. సో ఏంజల్స్ని అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూవర్స్ యొక్క పర్సన్కి, మా యూవర్స్కి రీయూనియన్ అవుతుందా? మా యూవర్స్ యొక్క పర్సన్కి, మా యూవర్స్కి రీయూనియన్ అవుతుందా? గివ్ మీ ఆన్సర్ ప్లీజ్ ఏంజల్, గివ్ మీ ఆన్సర్ ప్లీజ్. ఫర్గివ్నెస్ అండి, రిమైన్ పాజిటివ్, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, ఆస్క్ యువర్ హెల్ప్ ఫర్ అదర్స్. తను మీ పట్ల హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని అలా వదిలేసేసినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళని క్షమించండి. ఫర్గివ్నెస్, వాళ్ళని క్షమించండి. పాజిటివ్గా ఆలోచించండి. తప్పకుండా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఇదండి రీడింగ్. మీకు కానీ ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఈ ఛానల్ పెట్టానండి. మీ లైక్ ద్వారా, మీ కామెంట్ ద్వారా ఈ ఛానల్ కొంచెం ముందుకెళ్తుందండి. కామెంట్ బాక్స్లో ఐఎమ్ పాజిటివ్ దిస్ వీడియోని పెట్టండి. ఈ రీడింగ్ పాజిటివ్ రీడింగ్ అండి, క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, మీ రాధా.